ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 89వ సంకీర్తన 28వ వాక్యాన్ని చదువుగా విందాం. వీలైతే బైబిల్ తెరిచి చూడండి. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో మరి దేవాతి దేవుడు దావీదుతో ఒక వాగ్దానం ప్రమాణపూర్వకంగా మాట్లాడుతున్నాడు. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండ చేసేదను. నా కృప అతనికి నిత్యము తోడుంటుంది, నిత్యము తోడుగా ఉంటుంది. గమనించారు కదా. నా నిబంధన అతనితో స్థిరముగా ఉంటుంది. ఏంటి దావీదు మీద అంత ప్రేమ? ఏంటి దావీదు మీద దేవునికి అంత మమకారం? శాశ్వత కాలం అతని సింహాసనాన్ని స్థిరపరిచానన్నాడు. భూమి ఆకాశం ఉన్నంత కాలం అతని కుటుంబాన్ని నేను స్థిరపరుస్తానన్నాడు. ఒక వ్యక్తి పట్ల దేవునికి ఎంత ప్రేమానురాగం ఏమై ఉందంటారు? దావీదు ఎవరో తెలుసా? ఒక గొర్రెల కాపరి. ఆ దావీదు గారి గురించి దేవాతి దేవుడు ఏమంటున్నాడు? నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. దేవుని కృప నిత్యము తోడుగా ఉంటుంది, నా నిబంధన అతనితో స్థిరపరుచుకుంటాను. ఇది ఎలా సాధ్యం? దేవాతి దేవుడే ఒక మానవుడి పట్ల ఇంత ప్రేమ, మమకారము, ప్రణాళిక ఏమై ఉన్నది? దావీదు ఒక దినాన దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు. ఆమేన్. ఈ రోజున నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన అనగానే ఇల్లి ప్రభువా, కారీ ప్రభువా, పిల్లకి పెళ్లి చేయి ప్రభువా, నా పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి ప్రభువా, నా పిల్లలు డాక్టర్లు అవ్వాలి ప్రభువా, నా పిల్లలు మా ఊర్లోనే గనులుగా గొప్పవారిగా ఆశీర్వదించయ్యా అని ప్రార్థనే. కానీ ఎప్పుడైనా నీవు నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచయ్యా అని ప్రార్థన చేసావా? దావీదు రాజు తర్వాత నా పిల్లల్ని రాజ్యాన్ని ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన ఏమి చేయక అంటాడు, నేను నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండేటట్లుగా దాన్ని దీవించు. దేవునికి నచ్చేసిందండి ఆ ప్రార్థన. మీరు అలా ప్రార్థన చేస్తున్నారు. అలా చేయొద్దని కాదు నా అభిప్రాయం. నా అభిప్రాయం ఏంటంటే, మొదట నన్ను నీ సన్నిధిలో ఆశీర్వదించు. దేవుని సన్నిధిలో మనకేం దొరుకుతుంది? దేవుని సన్నిధిలో సమస్తము, ఈ భూమి మీద నీకు కావలసిన ప్రతి వస్తువు, ప్రతి అవసరత ప్రభు సన్నిధిలో నుండి బయలు వస్తుంది. అయితే దావీదుని దేవుడు అంతగా ప్రేమించడానికి కారణం ఏంటో తెలుసా? 2 విషయాలు నా మనసులోకి వచ్చాయి. ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి, 2 విషయాలు చెప్తా. నెంబర్ 1, ప్రతి ఉదయకాలం రేయి మొదటి జాముని లేచి 63వ కీర్తనలో అంటాడు కదా, దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతికెదను, నీ బలము ప్రభావమును చూడవలనని నా హృదయం ఎంతో ఆశపడుతుంది. ఎందుకయ్యా రేయి మొదటి జామునే యేసయ్యని కలుసుకోవాలి ఆరాట పడుతున్నాడు, ఆశపడుతున్నాడు అంటే ఆయన సన్నిధిలో కృప పొందుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్. నీవు కూడా దేవుని ఉదయకాలమే లేచి కృప పొందుకోగలిగితే, దేవుని సన్నిధిలో ఉదయకాలము లేచి ఆయన ముఖ దర్శనమును చేయగలిగితే, నిత్యమైన కృప, శాశ్వతమైన కృప, తరగని కృపతో నా దేవుడు నిన్ను నింపి నడిపించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్న తరువాత అయినా ప్రతి ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకో. ప్రతి ఉదయకాలము దేవుని సన్నిధిలో కృప కొరకు ఆరాటపడు. కృపను పొందుకో ప్రభువుని అడిగి. అది చూసిన దేవుడు బహు సంబరపడిపోయాడు, సంతోషించి దావీదు ఇష్టడుగా మారిపోయాడు.
రెండవది ఏంటో చెప్పనా? ఒక దినాన దావీదు చేయరాని తప్పు చేశాడు. నాతాను ప్రవక్త వెళ్ళి, దావీదయ్యా, నువ్వు చేసింది తప్పు, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు అనగానే వెంటనే కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని, ప్రభువా, నేను ఘోరమైన పాపం చేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఘోరంగా ఏడ్చి 51 కీర్తనలు అంటాడు కదా, నా పరుపు కొట్టుకుపోతుంది, కన్నీళ్లతో పరుపు కొట్టుకుపోతుంది. ఏ పాపం అయితే నేను చేశాను ఆ పాపపు పరుపు నా కన్నీళ్లతో పశ్చాత్తాపంతో కొట్టుకుపోయేలాగా ఏడ్చాడు. అది చూసిన దేవుడు దావీదుని దీవించాడు, ఆశీర్వదించాడు. భూమి ఆకాశం ఉన్నంత వరకు అతని కుటుంబాన్ని స్థిరపరిచాడు. దావీదు సింహాసనాన్ని స్థిరపరిచాడు. నా దేవుడు మిమ్మల్ని కూడా అలా ఆశీర్వదించాలని ఈ పూట ఆ వాక్యాన్ని నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పటి వరకు నీ ఉద్యోగంలో స్థిరం లేదుగా, ఇప్పటి వరకు నీ వ్యాపారంలో స్థిరం లేదుగా, నీ కుటుంబము స్థిరంగా లేదుగా. నేనంట, దావీదు వలె ఉదయకాలం కృప పొందుకో. దావీదు వలె తప్పిదమ్ములు నీ జీవితంలో ఉంటే పశ్చాత్తపడి ఒప్పుకొని ఈ ఉదయకాలం విడిచిపెట్టి శాశ్వతమైన కృపతో దేవుడు నిన్ను నింపి నిబంధనను నీతో స్థిరపరచుకొని నీ ద్వారా గొప్ప పని జరిగించునుగాక. ఎంతో మంది వాక్యం వింటున్నారు. యవన బిడ్లారా, యవన చెల్లి, ప్రియమైన తల్లిదండ్రులారా, దైవ జనాంగమా, ఈ మాటలు ఆలకించండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభు మీ పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఇంకెంత కాలం నువ్వు స్థిరముగా నిలిచి ఉండలేవు దేవుని సన్నిధిలో. లోకమో సౌఖ్యమో అని వెతికి వెంటాడి జీవితంలో ఎన్నెన్నో నష్టపోయావు. ఈ వాక్యం విన్న తరువాత ప్రభు వైపు త్రిప్పబడి సరిచేయబడి కృప పొందుకుంటే దావీదుకి తోడై ఉన్న దేవుడు నీకు తోడుగా ఉండి నీతో ఒక నిబంధనగా స్థిరపరిచి శాశ్వత కాలము నా దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరిచి నడిపించునుగాక. దేవుడు ఈ మాటలు మీ గుండెల్లో స్థిరపరచునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో దావీదు కుటుంబం వలె స్థిరపరిచి రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.